వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేసు విచారణ పారదర్శకంగా జరగటం లేదన్నారు. తాము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీ పడలేదన్నారు సజ్జల. ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ నేమ్ ఇట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డూ అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం, ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం. తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు.